సో రాష్ట్రంలో ఒకవైపు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో హత్య, పెద్దపల్లి జిల్లాలో ఒక చిన్నారిపై అఘాయిత్యం, అత్యాచారం, హైదరాబాద్ లాంటి విశ్వనగరంలో ఈ రకంగా గంజాయి మూకలు బరి తెగించి స్వైర విహారం చేయడం, పట్టపగలే హైదరాబాద్లో దోపిడీలు అవుతుంది. చాలామంది చెప్తా ఉన్నారు, నిన్న మొన్న ఈ 4-5 రోజుల నుంచి దోపిడీ దొంగలు అవుట్స్కట్స్లో కానీ ఇంకా కొన్ని ఏరియాల్లో దోపిడీ దొంగలు బీభత్సం చేస్తూ ఉన్నారు. అంటే విశ్వనగరం హైదరాబాద్ వల్ల ఒక విషాద నగరంగా మారిపోయింది. ఇవాళ సాక్షి పేపర్ అనుకుంటే బహుశా వాళ్ళు ఎక్కడెక్కడ ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారు అనేది, ఏ సిగ్నల్ దగ్గర ఎవరెవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేస్తలేరని ఒక స్టోరీ చేసి. సో హైదరాబాద్లో ట్రాఫిక్ అస్తవ్యస్తం అయిపోయింది. ఆ రోడ్లు కూడా మొన్నటి వర్షాలకు గుంతలమైపోతే ఆ పాటోల్స్ పూడ్చిన వాళ్ళు లేరు, హైదరాబాద్లో డ్రైనేజీలు శుభ్రం చేసిన వాళ్ళు లేరు, చెత్తా చెదారం తీసేసిన వాళ్ళు లేరు. విశ్వనగరం కాస్త ఇవాళ విషాద నగరంగా పట్టపగలే దొంగతనాలు, గంజాయి మూకల స్వైర విహారాలు, ట్రాఫిక్ ఇబ్బందులు, మర్డర్లు, బెదిరింపులు, దౌర్జన్యాలు విశ్వనగరాన్ని కాస్త రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విషాద నగరంగా చేసింది ఆయన. అదేవిధంగా ఎన్నికల ముందు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టింది చాలామంది. ఇవాళ ఏం జరుగుతూ ఉంది, నిన్న ప్రజావాణిలో పోయి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి కాళ్ళ మీద ఒక యువతి పడి ఉద్యోగాల విషయంలో మాకు న్యాయం చేయండి అని బతిమలాడుకునే పరిస్థితి. అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి గారి ఇంటి ముందర గురుకులాల్లో డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులంతా కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి. గతంలో స్టాఫ్ నర్సులు, ఏఈలు వీళ్ళందరూ కూడా మాకు ఇంకా ఆర్డర్లు ఇవ్వలే, దిక్కు దివాణా లేకుండా తయారైపోయినామని చెప్పి ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇక ఈ 1550 మంది ఈ గురుకులాల్లో జేఎల్, డిఎల్కి సంబంధించి వివిధ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళకి ఇప్పటిదాకా ఆర్డర్ ఇవ్వాలి. వాళ్ళని తిప్పుకుంటూ ఉన్నారు మంత్రుల ఇళ్ళ చుట్టూ, ముఖ్యమంత్రుల ఇళ్ళ చుట్టూ. ఆశా వర్కర్లకు కూడా వేతనాలు సమయానికి ఇవ్వకుండా వాళ్ళ ఆశా వర్కర్లు పోయి కోర్టులో డిఎంఈ ఆఫీస్ను ముట్టడించినటువంటి పరిస్థితి. అంటే పరిపాలన మొత్తం ఎక్కడ కూడా సరిగా లేకుండా గాలికి వదిలేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి పట్టింపు లేదు, మంత్రులకు పట్టింపు లేదు. అహంకారపూరిత ధోరణి ఇవాళ ముఖ్యమంత్రి లోపల, మంత్రుల లోపల కనబడుతూ ఉంది.